ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ యొక్క నూతన ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 10వ అధ్యాయము 52వ వచనం. ది గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మార్క్ చాప్టర్ 10 and verse 52. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. And Jesus said unto him, Go thy way, thy faith hath made thee whole. And immediately he received his sight and followed Jesus in the way. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి దేవదేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే దేవుడు మన పట్ల ఎంత ప్రేమగలవాడో, ఆయన పిలిచినప్పుడు ఆయన ఎట్లా వింటాడో, ఎట్లాగా మన యొక్క ప్రతి ఒక్క అవసరత యేసు ప్రభువారి యొక్క ఉన్నతమైన నామమును బట్టి తీర్చబడుతుందో ఇక్కడ రాయబడుతుంది. పిల్లరా, అందుకే దేవుని వాక్యం ధ్యానించండి. దేవునితో సహవాసం చేసినప్పుడు ఆ ప్రేమను గుర్తిస్తాం. మన విశ్వాసం ద్వారా దేవుడు గొప్ప కార్యములు వ్యక్తిగతముగా కుటుంబాల్లో చేస్తారండి. ఇక్కడ చూస్తున్నాం, ఆ యొక్క గురుడివాడు చూపు కావాలి, దూరం ఉన్నాడు, నడవలేడు, తనకు సహాయం కావాలి. కొన్నిసార్లు మరి వారికి సహాయం చేయడానికి ఇష్టపడకపోవచ్చు, అందరూ అతన్ని చేదరించుకోవచ్చు, మరి తన యొక్క అవసరతను బట్టి అందరి ఎదుట సాగిలపడుతుండడేమో, ఎంతో సిగ్గు అవమానము. పిల్లరా, వీటన్నిటినీ తీసివేయడానికి యేసు ప్రభువు నా కొరకు వచ్చాడని నమ్మరండి. పిలుస్తున్నాడు, అరుస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అంటున్నాడు. అబ్బా, ఎలాంటి విశ్వాసం అండి! దేవుడు తన యొక్క అవసరతను మాత్రమే చూడలేదు, కానీ తన విశ్వాసాన్ని చూసినప్పుడు ఆయన కరుణ, ఆయన కృప, ఆయన దయ ఇక్కడ మనకు కనబడుతుంది. వెంటనే పిలవండి అయ్యా ఆయన్ని. అప్పుడు ఆయన పిలిచినప్పుడు యేసు ప్రభువారు తన యొక్క అవసరం తీర్చినారు, స్వస్థపరిచినారు. వెంటనే యేసు ప్రభువారితో వెళ్ళాడు. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ఈ లోకంలో మన ఎవరిని పట్టించకపోయినా, గుర్తించకపోయినా, మనల్ని మెచ్చుకోకపోయినా, ప్రేమించకపోయినా ఈ గొప్ప దేవుడు అండి. పిలిచిన వెంటనే పలికే దేవుడు, సజీవమైన దేవుడు. నా జీవితాల్లో మనకు ప్రతి లోటుని తీసివేసి సంతోషాన్ని, సమాధానాన్ని, తృప్తినిచ్చే దేవుడు. ఆయన వైపు చూద్దామా? అలాంటి కృప ఉదయకాల సమయంలో మనందరికీ దేవుడు దయచిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీ వందనాలు. మీ మాటలు ఎలాంటి జీవము గలవి నాయనా. మీ మాటలు మా జీవితానికి ఎంతో మేలును ఉపకారం చేస్తాయి. ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా ప్రతి ఒక్క అవసరత మీరు తీర్చే దేవుడు. అయితే విశ్వాసము ద్వారా మేము ఉన్నప్పుడు, విశ్వాసం ద్వారా మీ ఎదుకు వచ్చినప్పుడు, మీతో సహవాసం చేసినప్పుడు ఈ మేలు ఆశీర్వాదం చూస్తాం. ఆత్మీయంగా మేలు పొందుతాం ప్రభువా. శారీరకంగా బలపరచబడతాం. కుటుంబాల్లో శాంతి సమాధానం కలిగి ఉంటాం. అందుకని ముఖ్యంగా నిత్య జీవము గల జీవితం కలిగి ఉంటాం. ఇలాంటి కృపను మా ప్రతి ఒక్కరి దయచేయండి. మా ప్రియులు ఏ అవసరతలు ఉన్నారో మీకు తెలుసు ప్రభువా. శరీర సంబంధమైన అవసరత కంటే ఆత్మీయ అవసరత ఎంతో శ్రేష్టమైనది. కాబట్టి ఇంకా రక్షణ పొందలేని వారిని దర్శించండి. పాప సంబంధమైన జీవితం నుంచి పరిశుద్ధపరచమని, మిమ్మల్ని ప్రేమించేవారుగా ప్రతి ఒక్కరిని బలపరచమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామం బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Mark 10:52, the Bible says, Jesus said to him, Go, your faith has healed you. This verse captures a powerful truth about the nature of faith. Bartimaeus, a blind beggar, called out to Jesus with bold confidence, believing that Jesus could transform his condition. Jesus responded not simply to his need, but to his faith. His healing was immediate, but the greater miracle was the faith that moved him to call upon Christ despite every obstacle around him. Amen.